క్రిస్మస్ అంటే అలంకరించుకునే పండగ కాదు. ఏ పండగ కాదు? ఇట్స్ నాట్ అ డెకరేషన్ ఫెస్టివల్. డోంట్ డెకరేట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. నిన్ను నువ్వు డెకరేట్ చేసుకునే పండగ కాదు ఇది. పండగ క్రిస్మస్ అంటే డెకరేషన్ ఫెస్టివల్ అయిపోయింది. డెకరేషన్ చేస్తున్నారు ఇల్లు, వాళ్ళు కూడా డెకరేషన్. ఏంటి? చెవులకి పెద్ద పెద్ద ఏడదాకా ఏలాడాలా, ఎట్టంటే తోడపిల్ల కూగినట్టు పోగాలా. ఉన్నది చెబితే ఊడి పడతాం. ఏంటి? ఉన్నది చెబితే నువ్వు ఊడిపడ్డా జారిపడ్డా ఉన్నది నేను చెప్పాలి. సత్యం మనల్ని స్వాతంత్రులుగా మారుస్తుంది. ఆమేన్. కొన్ని వాక్యాలు మింగుడు పడవు, కానీ వాస్తవం వినే కొలది దేవుని వాక్యం ఆ విషయంలో మనల్ని ఆక్రమిస్తుంది అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆటోమేటిక్గా మనలో ఉన్న లోపాలు, బలహీనతలు తొలగిపోతాయి. వినలేదనుకో, వినడానికి ఇష్టపడలేదనుకోండి, అవే టెస్ట్ చేసుకొని ఉంటాయి నీలో. అందుకనే నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, వాక్యం వాస్తవం అయితే దాన్ని వినడానికి ఇష్టపడు, అంగీకరిస్తే తర్వాత సంగతి. వినడానికి ఇష్టపడు, అసలు ముందలు వినడానికి ఇష్టపడు. అలా వినే కొలది నీ అంతరంగం దేవుని వాక్యమే పరిపాలించడం ప్రారంభిస్తుంది. ఒక రోజున నీకు తెలియకుండానే ఆ వాక్యానికి అప్పగించుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు నచ్చిన మాట, సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తుంది అంతే. సత్యానుకున్న బలం అది. చూడండి 33వ అధ్యాయం 3వ వచనం అలాగే 5వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరిస్తానేమని మోషేతో చెప్పాను. దేవుడు అంటున్నాడు, మీరు లోబడని ప్రజలు. 32వ అధ్యాయంలో గందరగోళం అయిపోయింది. మోషే గారు దేవుని దగ్గర చేరి ప్రార్థన చేస్తుంటే నేను రాను. ఇప్పుడు అట్లా గందరగోళం 32వ అధ్యాయం చేసినందుకు దేవుడు సంతోషపడ్డా, దుఃఖపడ్డా? ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పుకొని దేవునికి స్థానం లేకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా, నీ సొంత ఇష్టాలు, నీ సొంత ఆనందాలు నెరవేర్చుకోవడం కొరకు పండగ వాతావరణంలో కూర్చుంటే దేవుడు ఎలాగే చెబుతాడు, నేను వీళ్ళతో రాను. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి ఆకర్షణలకి, ఇటువంటి సెట్టింగ్స్లోకి వచ్చే మందిరాల్లోనికి దేవుడు వస్తాడా, పక్కెళ్ళిపోతాడా? ఈ వాక్యం బట్టి నేను చెప్తా, ఒకప్పుడు ఈ సత్యం నాకు అర్థం కాలే. ఈ విషయాన్ని నేను అంగీకరించను. ఎందుకో తెలుసా? అందరు చేస్తున్నారుగా, తెలుసు బైబిల్లో ఉంది. అందరు చేస్తున్నారుగా. నేనంట అందరు చేస్తున్న పక్కన పెట్టు, బైబిల్లో ఏముందో చూడు. అందరు చేసినట్టు చేస్తే మనం కూడా అందరితో అవలపోతే మనల్ని కూడా ఆయన విడిచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈనాడు క్రిస్మస్ పేరు చెప్పుకొని జరిగే ఈ దారుణాలకి దేవుడు దుఃఖపడుతున్నాడా లేదా అన్న సంగతి ఎవరు ఆలోచించట్లే. అందుకని ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 21వ వచనం, 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనివ్వండి, మీ స్వరమండల నాదం వినుట నాకు మనసు లేదు. ఎవరన్నారు ఈ మాట? ఆమోస్ పాస్టర్ గారు అన్నాడా, దేవుడు అన్నాడా? చెప్పండి. ఆమోస్ పాస్టర్ గారు అన్నాడా, దేవుడు అన్నాడా? అందరు చెప్పట్లే. ఆమోస్ పాస్టర్ అన్నాడు చూస్తున్నారు. దేవుడు అన్నాడా, ఆమోస్ పాస్టర్ గారు అన్నాడా? పిన్ని పాస్టర్ గారు అన్నాడా, దేవుడు చెప్తున్నాడా? దేవుడే చెప్తున్నాడు. ఈ రకం మెలికెత్తి దేవుడు చెప్పకేం చెప్తాం? అంత కష్టం కూపుతున్నాను తలకాయలు. మీ పండగలు నేను అసహించుకున్నాను. కారణం ఏంటి తెలుసా? 32వ అధ్యాయంలో ఏ వాతావరణం కలితే ఆ వాతావరణకు వచ్చేస్తుంది. నిజం చెప్తున్నా. కొన్ని ఏరియాస్లో అంటే ఎంత దుర్మార్గం ఉన్నారు తెలుసా?
ఈ లైవ్లో చూసేవాడు ఎవడు నారలో అలా ఉంటే మానుకో తమ్ముడు. దేవుని కోపం తెచ్చుకోవద్దు. దేవుని కోపానికి నువ్వు దగ్గర కాకూడదని చెప్తున్నా. ఏ స్టేజ్లో అయితే క్రిస్మస్ మీటింగ్ అయిపోద్దో పాస్టర్ గారు చెప్పలేకపోతున్నాడు, ఏ ఊరు చెప్పలేకపోతున్నాడు, అదే స్టేజ్లో సినిమా పాటలు వేసుకొని డ్యాన్సులు వేస్తున్నారు. సినిమా పాటలు డ్యాన్సులు వేస్తున్నారండి. ఏ స్టేజీ మీద పెళ్లి చేస్తున్నాడు పాస్టర్ గారు దిగ్గానే అదే స్టేజీ మీద డ్యాన్సులు వేస్తున్నారు. తెలివితేటలు పెరిగిన వాళ్ళు 2 స్టేజీలు కడతారు. ఏంటి ఒక స్టేజీ పాస్టర్ గారికి, ఒక స్టేజ్ దూడ బ్యాచ్కి. అది దున్నపోతుల మంది. అది హోషియా పుస్తకంలో ఉంది, మీరు మరొక బలిపీఠం కడుతున్నారని. ఏ బలిపీఠం? మరొక బలిపీఠం. శాపాన్ని కొనుక్కు తెచ్చుకోవడానికి మరొక బలిపీఠం కట్టుకుంటున్నారు. చాలా దుఃఖకరం. మీ పాటలతో నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? కొంతమంది సినిమా పాటల్ని దేవుని పాటలుగా, మసగ మసగ చీకటిలో యేసయ్య రాకడలో నీకు మనసైనది దొరుకుతుంది. అమ్మా వాడా ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా? మూతి పళ్ళు రాళ్ళ బీకేవాళ్ళు లేక అండ్ ఇంకేం పాటలు దొరకలేదు నాయన నీకు. క్రైస్తవ సమాజం అసలు పాటలే లేవా బాబు? ఎంత దారుణమవుతున్నారండి జనం. మరీ బొత్తి క్రైస్తవ పాలెల్లో అసలు ఆ నిజం చెప్పాలంటే ఒక పాస్టర్గా చచ్చినట్టు ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అసలు ఇంకిత జ్ఞానం పెద్దోళ్ళకి లేదు, చిన్నోళ్ళకి లేదు, కుర్రోళ్ళకి లేదు. శాపాన్ని తెచ్చుకొని పరిధుల్లోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. సంవత్సరం అంతా కాసాడని మనం 31వ తారీఖులో ఉంటే ఆడెవడు రాడు. వాగ్దానానికి వచ్చి లాక్కుని వెళ్ళిపోతారా? ఇక రాత్రి అంతా నిద్ర ఉండదు కదా. 1వ తారీఖు మొత్తం రెస్ట్ తీసుకొని 2వ తారీఖు దూడ బ్యాచ్, దున్నపోతుల బ్యాచ్. దేనికి? కాపాడాడని చెప్పి నువ్వు తాగి తిని తిరుగుతావా? దేవుడు కాపాడని తెలిస్తే నోరు మూసుకొని చర్చిలోకి వచ్చి కూర్చో. దేవుడు వాక్యం విను, దేవుడు స్తుతించు. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, అది మన కుటుంబాలు, మన ప్రాంతాలకు ఆశీర్వాదం. ఎంత దారుణం అండి. అందుకని నాకు మనసు లేదంటున్నాడు.